కొత్త నేలపై కాలి సంతకం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక అద్భుతమైన అందమైన చరిత్ర గురించి, అంటే దేవాలయాల చరిత్రల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఒకటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం, రెండోది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఈ రెండు దేవాలయాల్లో కూడా చాలా చరిత్ర గలవి అన్నమాట. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిది, పోతే లక్ష్మీ నరసింహస్వామిది ఏంటంటే 14వ శతాబ్దం నుంచే ఉన్న గుడి చరిత్ర అన్నమాట. ఈ వీడియోలో ఎక్కడా స్కిప్ చేయకుండా అంతా చూసేయండి. మీకు ఈ రెండు గుళ్ళ చరిత్రలు అయితే పూర్తిగా నేను వివరించి చెప్తాను. సో ఈ రెండు గుళ్ళ చరిత్రలు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓకేనా? అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోలో సంచారి ఛానల్. విష్ణు ఫ్రమ్ సోలో సంచారి ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన చరిత్ర గుడి అయితే తెలుసుకోబోతున్నాం. అదేంటి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పోతే ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఈ రెండు ఆలయాల గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. వాటి చరిత్ర గురించి కూడా, అంటే వేల సంవత్సరాల నాటి చరిత్ర అన్నమాట. ఈ గుళ్ళకు వచ్చేసి మీరు సింపుల్గా తీసుకోవద్దు. అద్దంకి దగ్గరలో, అంటే ఈ గుళ్ళు ఎక్కడ ఉన్నాయి అని అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి 3 కిలోమీటర్ల దూరం వస్తే అద్దంకి దగ్గరలో, అద్దంకి మండలం అన్నమాట. అద్దంకి మండలం సింగరాయకొండ గ్రామం. ఈ గ్రామంలో వచ్చేసి గుడి మీద లక్ష్మీ నరసింహస్వామి వారు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు అని చరిత్ర చెప్తుంది. అది కూడా ఎలాగా అని అంటే దాని చరిత్ర గురించి కూడా మీకు చెప్తాను. ఈ చెప్పే ముందు ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలకు మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ గుడి చరిత్ర గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ గుడి చరిత్ర ఏంటంటే 14వ శతాబ్దం నుంచే చరిత్ర అయితే మొదలైందన్నమాట. అంటే 14వ శతాబ్దంలో సింగన్న అనే ఒక అతను ఉండేవాడు. అంటే 14వ శతాబ్దానికి చెందిన అతను ఒకను సింగన్న అనే అతను ఉండేవాడు. ఆయనకి ఆయన కూతురు ఉండేది. ఆయన కూతురు వచ్చేసి నరసమ్మ. వాళ్ళు వచ్చేసి ఆయన కూతురు ఎప్పుడు కూడా ఈ బర్రెలు కాసుకోవడానికి వెళ్ళేవాళ్ళు అన్నమాట. ఆవులు కాసుకోవడానికి, ఆవులు బర్రెలు కాసుకోవడానికి వెళ్ళేదన్నమాట ఆయన కూతురు వచ్చేసి. సో ఒకరోజు ఏమైందంటే ఆవులన్నీ పాలిస్తున్నాయి, ఒక్క ఆవు మాత్రం ఇవ్వట్లేదు. ఇవ్వకపోయేసరికి ఆ ఆవుకు అసలు ఏం జరుగుతుంది, ఏమైంది అని సింగన్న తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆయన కూడా నరసింహస్వామి భక్తుడు అంట. ఆ నరసింహస్వామి భక్తుడే అసలు ఆ ఆవుకి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికని ఒకరోజు ఆవులు కాసేటప్పుడు వెనకే వెళ్ళాడంట. వెళ్ళేసరికి ఇదే కొండ మీద ఒక రాయి, అంటే ఒక రాయిలోంచి ఒక బాలుడి రూపంలో లక్ష్మీ నరసింహస్వామి వచ్చి పాలు తాగడం చూశాడంట సింగన్న. అయితే అది చూడటం ఆయన కనురారా చూసేసరికి ఆయన హ్యాపీనెస్, అంటే బాగా సంతోషంతో, అబ్బా నేను పూజించే ఆయనే ఇలా నా ఆవు పాలు తాగుతున్నాడే అని ఆయన బాగా ఎక్స్పోజ్ అయ్యాడు. అంటే బాగా సంతోషపడ్డాడు. సంతోషపడి ఆ రాయి ఉంది చూసారా, ఏ రాయిలోంచి అయితే ఆయన బాలుడు రూపంలో బయటికి వచ్చాడో అదే రాయి దగ్గర గుడైతే కట్టించాడు. సో ఇలాగా 14వ శతాబ్దం నుంచే ఈ చరిత్ర అన్నమాట, చరిత్ర పురాణం. 14వ శతాబ్దం నుంచే ఈ గుడి అయితే ఉందన్నమాట. సో ఈ కొంతమంది ఏమనుకుంటారు అని అంటే ఇక్కడేదో అంటే ఈ మధ్యలో ఏర్పడిన గుడేమో అనుకుంటారు. కాదు, కానంటే కాదు, ఆ కానంటే అస్సలు కాదు, కాదు అంటే అస్సలు కాదు. అది నేను చెప్తున్నాను. 14వ శతాబ్దంలోనే ఇక్కడ రాయికి ఒక గుడి కట్టించారన్నమాట. అది లక్ష్మీ నరసింహస్వామి బాలుడి రూపంలో వచ్చి పాలు తాగడం సింగన్న చూశాడు. అది చూసిన వెంటనే ఇక్కడ గుడి అయితే కట్టించాడు. ఆయన భక్తితోటి ఆయన గుడి అయితే కట్టించాడు. ఓకేనా? సో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటే పురాణ చరిత్ర అయితే ఇదన్నమాట. సో ఇంకా ఏంటంటే ఇక్కడికి ప్రతి శనివారం, ఆదివారం, మంగళవారం ఈ 3 వారాల్లో మాత్రం భక్తులు బాగా ఎక్కువ శాతంగా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు స్వామివారిని, లక్ష్మీ నరసింహస్వామిని. అలాగే కింద ఆంజనేయ స్వామి గుడి కూడా ఒకటి ఉంది, ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను నేను. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసి భక్తులు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది, ఖచ్చితంగా తీరుతుంది అని ఈ ఆలయ పురాణం చెప్తుంది.
అంటే నేను తెలుసుకున్నంత వరకు మీకు చెప్తున్నాను. ఆలయ పురాణం గురించి, ఆలయం గురించి చెప్తున్నాను అనమాట. ఏ కోరుకున్న భక్తులు, అది కాకుండా పిల్లలు లేకపోయినా, సో పిల్లలు అంటే ఏదన్నా కష్టాల్లో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసి 41 రోజులు ఇక్కడ ఉండి రోజుకొచ్చేసి ఆంజనేయ స్వామి వారి గుడికి పోతే నరసింహస్వామి వారి గుడి దగ్గర 108 ప్రదక్షిణాలు చేసి, రోజుకి 108 ప్రదక్షిణాలు చేసి ఇలా 41 రోజులు కానీ ఆయన సేవిస్తే పిల్లలు పుడతారు అనేది కూడా ఒక నమ్మకంగా ఇక్కడ ఏర్పడింది. సో ఇదంతా కూడా మీకు ప్రాసెస్ చెప్తున్నాను అంటే ఇక్కడ ఉన్న స్థల పురాణాన్ని బట్టే నేను మీకు చెప్తున్నాను. అది కూడా చాలామంది జరిగిన వాళ్ళు కూడా చెప్పారు, ఇలా మాకు పిల్లలు లేకపోతే ఇలా 41 రోజులు మేము చేశాం కాబట్టి మాకు కోరికలు తీరినాయి అని కూడా చెప్పారు. పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు కూడా పిల్లలు పుట్టారు అని కూడా చెప్పారు. అది నేను తెలుసుకున్నాను. ఓకేనా. ఇంకా ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించి కూడా పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనమైతే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఆంజనేయ స్వామి వారి ఆలయం అన్నమాట. అంటే కొండపైన వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఇప్పుడు కింద కనిపిస్తుంది చూసారా, ఇదైతే ఆంజనేయ స్వామి వారి ఆలయం అన్నమాట. ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయం వచ్చేసి దాదాపు 600 సంవత్సరాల కాలం నాటి ఆలయం అన్నమాట. అయితే మనం ఫస్ట్ చూసింది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే 14వ శతాబ్దం కాలం నాటిది. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆలయం వచ్చేసి 600 సంవత్సరాల కాలం నాటిది. అయితే ఇది ప్రభుత్వంలో పడి కేవలం 85 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. అంటే ఈ గుడి అంతా కూడా ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుంది కేవలం 85 సంవత్సరాల కిందటే. అయితే ఈ గుడి అయితే మనం ఆ ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహం, అంటే ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఎప్పుడు ప్రతిష్ఠించింది అని అడిగితే అక్కడ ఎవరు కూడా ఫలానా పేరు అతను ఇక్కడ ప్రతిష్ఠించాడు అని అయితే ఎవరూ చెప్పడం లేదు. ఎందుకు అనంటే ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది ఈ గుడి చరిత్ర అనేది. ఆ ఆంజనేయ స్వామి వారి ఆ విగ్రహం ఎవరో ఒకతను వచ్చి అక్కడ ప్రతిష్ఠించాడంట. ప్రతిష్ఠించి అతను కనుమరుగైపోయాడు. అంటే ఎటు వెళ్ళాడో ఏంటి అనేది ఎవరికీ తెలియదు. అతను ఎవరో కూడా తెలియదు. అంటే ఆ ప్రతిష్ఠించిన వ్యక్తి గురించి తెలియదు, ఆ ప్రతిష్ఠించింది ఎవరు అనేది కూడా తెలియదు. ఇక గొర్రెలు కాసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఇలా అందరూ కూడా ఆ ఆంజనేయ స్వామి దగ్గర, అంటే ఆ విగ్రహం దగ్గరకు వచ్చి కోరికలు కోరుతూ ఉంటారు కదా. ఎవరైనా కానీ మనలాంటి భక్తులు వెళ్ళి కోరికలు కోరుతూ ఉంటారు కదా. అలా కోరినప్పుడు బాగా తీరడం అనేది జరిగిందంట. అంటే బాగా ఎవరైనా కానీ ఏది కోరుకుంటే అది అలా జరగటం అనేది ఇక్కడ మొదలైంది. సో ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా గుడి చరిత్ర గురించి మొత్తం నేను చెప్పింది, ఎక్స్ప్లెనేషన్ చేసింది ఎక్కడి నుంచి అంటే పైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర నుంచి అయితే చేశాను నేను. చూపిరా ఒకసారి, చూసారు కదా ఆ ఆలయం. అంటే కొండపైకి వెళ్ళి కొండపై నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ముందుకురా, గొడవ వస్తున్నాయి కదా. సో అక్కడికి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో కొంతమంది ఏమనుకుంటారు అంటే ఏదో ఫోటోలు పెట్టి, ఏదో వీడియోలు పెట్టి, ఏదో చెప్పేసి వీడియో పెడుతున్నావా అని అనుకోవచ్చు. కానీ కాదు, నేను సొంతంగా మీకు ప్రతి వీడియోలో చెప్తాను. నేను సొంతంగా వెళ్ళి నేను ఆ గుడి దగ్గర నుండి ఏదైనా స్థలమైనా కానీ, చరిత్ర గలవని ఏవైనా కానీ అక్కడుండి నా కళ్ళారా నేను చూసి నేను తెలుసుకొని మీకు చెప్తాను ఆ ఎక్స్ప్లెనేషన్ గురించి. ఓకేనా. సో నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే అదైతే లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇది పైనుంచి మీకు చూపించిన చెరువు, అంటే ఆంజనేయ స్వామి గుడి చూపించాను కదా, ఆ ఆంజనేయ స్వామి వెనక ఉండే చెరువు అన్నమాట ఇదంతా కూడా. ఓకేనా. ఆంజనేయ స్వామి గుడి ఆల్రెడీ మీరు చూశారు. ఇక్కడికి వచ్చేసి నేను కొండపైకి వచ్చేసి ఈ కొండ దగ్గర నుంచి వచ్చేసి మీకు వీడియో అయితే నేను చూపిస్తున్నాను. ఓకేనా.